ఈరోజు కొరకైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. సో ఈరోజు మాట ఏమిటంటే, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. See, every word will have 7 levels of revelation. ప్రతి వాక్యానికి 7 అంతల బేసిక్ మీనింగ్ ఒకటి ఉంటుందండి. బేసిక్ మీనింగ్ ఒకటి ఉంటుంది, అంటే అత్యంత కీలకమైనటువంటి అర్థము ఒకటి ఉంటుంది, తాత్పర్యము లేకపోతే వివరణ ఒకటి ఉంటుంది. కానీ ఆ వాక్యానికి ఏముంటాయంటే ఏడంతల రెవల్యూషన్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇర్మియా గ్రంథంలో యూదా ఇస్కరియోతు గురించి వ్రాయబడింది, 30 వెండి నాణ్యాల గురించి వ్రాయబడింది. అక్కడ ఆ వాక్యము ఆ సందర్భము ఏదో ఉంది, కానీ అందులో కాస్త లోతుకెళ్తే ఏమవుతుంది, దెర్ ఇస్ అనదర్ లెవెల్ అన్నమాట. సో క్రొత్త నిబంధనలో ఆ మాట కోట్ చేయబడింది. సో దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఎప్పుడు బంధించకూడదు, ఓ బాక్స్లో వేయకూడదు. బట్ అలా కానీ చెప్పి ఏమండి అసలైన అర్థాన్ని మాత్రం మనం ఎప్పటికీ మిస్ కాకూడదు. సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు. సరే, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు ప్రభు మంచి దేవుడు. హల్లెలూయా. ద లార్డ్ ఈస్ గుడ్ అండ్ హిస్ మర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. యేసు ప్రభు ఎప్పుడు కూడా మంచి దేవుడు. ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? సత్క్రియలే చేస్తాడు. హల్లెలూయా. దుష్క్రియలు చేయడు, చెడ్డ కార్యాలు చేయడు, మంచి కార్యాలే చేస్తాడు. నీ జీవితంలో ఏదైనా ఒక మంచి కార్యం జరిగిందంటే దాని వెనకల దేవుడు ఉన్నాడు. ఏదైనా చెడ్డ కార్యం జరిగిందంటే దాని వెనకల సాతాను ఉన్నాడు. నీవు గొనుక్కోకుండా దేవుని మీద ఆధారపడితే ఆ చెడ్డ కార్యాన్ని కాస్త మేలుకరంగా ఆయన మలచగలడు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. నెవర్ మిస్ దిస్ కాన్సెప్ట్. నువ్వు భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళ్తుండొచ్చు, భయంకరమైన చీకటి గుండా నువ్వు వెళ్తుండొచ్చు, నీ సొంత తప్పిదాల వల్ల నువ్వు వెళ్తుండొచ్చు. కానీ యేసయ్య వైపు తిరిగి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తే దానిని నీకు ఆశీర్వాదకరముగా ఆయన మలచగలడు. సో యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా సత్క్రియను ఆరంభించే దేవుడే. హల్లెలూయా. సత్క్రియను ఆరంభిస్తాడు. ఏమండి, చాలామంది ఆరంభశూరులు ఉంటారు. మన దేవుడు అటువంటి వాడు కాదు. మన యేసయ్య అటువంటి వాడు కాదు, ఆరంభశూరుడు కాదు. చాలామంది మొదలు పెడతారు, కొనసాగించలేరు, మధ్యలోనే ఆపేస్తారు. ముగింపు ఏమాత్రము సరిగా ఉండదు. ప్రారంభము చాలా గంభీరంగా ఉంటుంది, కానీ మధ్యలోనే ఆగిపోతుంది. సో ఐ హ్యావ్ సీన్ సో మెనీ బిజినెస్. చాలా వ్యాపారాలు చూశాను, చాలా పరిచయాలు చూశాను. ఆరంభం మాత్రం చాలా 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 గంభీరంగా ఉంటుంది, కానీ మధ్యలోనే ఆగిపోయి ఉంటుంది. మన దేవుడు కూడా ఆరంభిస్తాడు, యేసు ప్రభు కూడా ఆరంభిస్తాడు. ఆయన ఆరంభించాడంటే హల్లెలూయా, ఆయన కొనసాగిస్తాడు. ప్లస్ ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే పరిపూర్ణం చేస్తాడు, అంటే ముగిస్తాడు. ప్రారంభించినది ముగిస్తాడు. దీనికి ఒక వివరణ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే సిలువలో సమాప్తమైనది అన్నాడో అప్పుడు నీ కొరకు నా కొరకు ఏమండి మనం జీవించిన కాలం అంతటి కొరకు కావలసిన ప్రతి విషయంలో ఆయన కార్యములను ముగించేశాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇది అర్థం చేసుకునే దానికి మనోనేతలు తెరవబడాలి. మనోనేతలు తెరవబడుకుంటే దే కెనాట్ సీ దీస్ థింగ్స్. యేసుక్రీస్తు ప్రభు ముగించేశాడు. సమాప్తమైనది అన్నప్పుడు ముగించేశాడు. కానీ సిలువ తర్వాత కూడా ఈ మాట వ్రాయబడతా ఉంది. సో ఈ మాటకు నేను అర్థము ఒక యాంగిల్లో నేను వివరిస్తాను. గుర్తుపెట్టుకోండి, ప్రభు మనకు ఆయన పరిధిలో ఇచ్చేశాడు, సమస్తమును ముగించేశాడు. కానీ మనము స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు రండి, ద ఫేమస్ స్క్రిప్చర్ కదా, మార్కు సువార్త 11వ అధ్యాయం. యేసు ప్రభు చెప్పిన మాట. ఈ మాటలు ఎవరు చెప్పారు తెలుసా? యేసు ప్రభు చెప్పారు. మార్కు సువార్త 11వ అధ్యాయము 24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంగ్లీష్ ఉంటుంది, వాట్స్ ఎవర్ యూ డిజైర్ వెన్ యూ ప్రే బిలీవ్ దట్ యూ రిసీవ్ దెమ్ దెన్ యూ షల్ హ్యావ్ దెమ్. మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును. సత్క్రియ ఎప్పుడు ఆరంభమవుతుంది తెలుసా?
ఎప్పుడైతే నీవు ప్రార్థన చేసి ఏమండి ఆమెన్ అంటావో, ఆమెన్ అన్న వెంటనే యేసు ప్రభు పని ప్రారంభిస్తాడు. బీ వెరీ షూర్ అబౌట్ దిస్. దీని గురించి నిశ్చయత కలిగి ఉండండి. మీ ప్రార్థన చాలా ఖచ్చితంగా ఉండాలి, వేగ్గా ఉండకూడదు. ఒక ప్రార్థన మీరు చేశారంటే మీరు ఆమెన్ అన్న తర్వాత వెంటనే ఆయన ప్రారంభిస్తాడు. యాక్చువల్గా ప్రార్థన చేయమని చెప్పింది కూడా పరిశుద్ధాత్ముడే. ప్రార్థన చేస్తే జవాబులు వస్తాయి అన్నటువంటి విశ్వాసాన్ని పుట్టించింది ఆయనే. సో ఆ సత్క్రియను ఆరంభించాడు, ప్రార్థన చేయించాడు. ఇప్పుడు మనము ఆమెన్ అన్న వెంటనే ఏం చేస్తాడు తెలుసా? పని ప్రారంభమవుతుంది, సత్క్రియను ఆరంభిస్తాడు. దేని కొరకు నువ్వు ప్రార్థన చేసేవో దాని కొరకు పని ఆరంభమవుతుంది. హల్లెలూయా. ఆమెన్ అన్న తర్వాత పని ప్రారంభమవుతుంది. ప్రభు ఏమంటున్నాడండి, ప్రభు వాక్యం ఏమంటుందంటే, మీరు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, అది స్వస్థత గురించి కావచ్చు, అప్పుల నుంచి విడుదల కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, వివాహం గురించి కావచ్చు, సంతానం గురించి కావచ్చు, సమాజంలో ఉన్న పరిస్థితి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేని గురించి నువ్వు ప్రార్థన చేసినా, సమ్ టైమ్స్ యువర్ నీడ్స్, నీ అవసరతలు కావచ్చు, లేకపోతే నీ యొక్క హృదయ వాంఛలు కావచ్చు. అవసరతలు తీర్చే ప్రార్థన ఒకటి ఉంది, హృదయ వాంఛలు తీర్చే ప్రార్థన ఒకటి ఉంది. ఇది అవసరతలకు మించి హృదయ వాంఛను తీర్చే ప్రార్థన అన్నమాట. హల్లెలూయా. నేను సేవించే యేసయ్య, నేను చదివే బైబిల్ ఆయన గురించి ఏం చెప్తుందంటే, ఆయన అక్కర్లు మాత్రమే తీర్చే దేవుడు కాదు, ఆయన హృదయ వాంఛలను కూడా తీర్చే దేవుడు. తెలుగులో ఆ పాయింట్ మిస్ అయిపోయింది. వాట్స్ ఎవర్ యూ డిజైర్ అన్నాడు. అంటే నీ హృదయ వాంఛలు ఏమున్నాయో వాటి గురించి అడుగు. అడిగిన వెంటనే ఏం చేయాలి? నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు నమ్మి ఆమెన్ అంటావో, పొందుకుంటున్నాను తండ్రి ఆమెన్ అంటావో, ఆయన సత్క్రియను ఆరంభిస్తాడు. ఆరంభించిన వాడు ముగిస్తాడు. కాబట్టి నీ కళ్ళకు నీ జవాబు కనిపించేంత వరకు, నీ జవాబును నీ చేతులతో తడిమి చూసేంత వరకు, నీ జవాబును నీవు అనుభవించేంత వరకు నీవు నమ్మాలి. ఎందుకంటే వాక్యం ఉంటుంది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. హల్లెలూయా. ఆమెనన్న నాట నుండి ఆ పని పూర్తి అయ్యేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూనే ఉంటాడు. దేవుడు కార్యం చేస్తాడు, దేవదూతలు కార్యములు చేస్తారు. సో నీ చుట్టూనటువంటి పరిస్థితులను వారు మలచుటకు వారు ప్రారంభిస్తారు. సో యూ షుడ్ కీప్ బిలీవింగ్ అండ్ యూ షుడ్ కీప్ థ్యాంకింగ్ గాడ్. నీవు నమ్ముతూ వెళ్ళాలి, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నప్పుడు ఆయన పని కొనసాగిస్తూ ఉంటాడు. కొనసాగించి ఒకరోజు ఏం చేస్తాడు తెలుసా? పరిపూర్ణం చేస్తాడు, ముగిస్తాడు. యేసు ప్రభు పనిని ఆరంభిస్తాడు, ముగిస్తాడు. ముగింపు చాలా గంభీరంగా ఉంటుంది. యేసు ప్రభు ఆరంభం కంటే ముగింపు చాలా గంభీరంగా ఉంటుంది. నువ్వు ప్రార్థన ప్రారంభించినప్పుడు నీ ఒక పరిస్థితి బాగలేదేమో, కానీ ముగింపు, హల్లెలూయా, ముగింపు, వాగ్దానాన్ని నెరవేర్పే ముగింపు. వాగ్దానాన్ని ఇచ్చాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. తాను చెప్పినట్లు యెహోవా షారాను దర్శించారంట, తాను చెప్పినట్లు యెహోవా అబ్రహామును దర్శించారంట, తాను చెప్పినట్టు నోవహును దేవుడు దర్శించాడు. హల్లెలూయా. తాను చెప్పినట్టు ఇశ్రాయేలును మాటి మాటికి దర్శించాడండి. గాడ్ విజిట్స్ us. హల్లెలూయా. సత్క్రియలే చేస్తాడు ఆయన. మొదలు పెడతాడు, పూర్తి చేస్తాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎన్నిటి కొరకు నువ్వు ప్రార్థన చేసావు? నమ్ము, పొందినవని నమ్ము. పొందినవని సూచన అంటే థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నేను పొందుకున్నాను. వీటిని బట్టి నీ కృతజ్ఞతలు అన్నప్పుడు వేగరంగా ఆయన పని చేస్తూ ఉంటాడు. చేసి పనిని ముగించి నీ చేతిలో నీ వాగ్దానం యొక్క నెరవేర్పును ఆయన ఉంచుతాడు. ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. ఆయన విశ్వాసత అంతరిక్షం అంటున్నది. మాట ఇచ్చి నెరవేర్చేవాడు, మాట ఇచ్చి మాటను స్థిరపరిచే దేవుడు మన యేసయ్య. అల్ఫా ఒమేగా ఆయనే. హల్లెలూయా. మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు, క్రీస్తు దినం వరకు దానిని కొనసాగించు. ఈ యొక్క వాక్యం ప్రబలమై వ్యాపించిన గాక. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ వీక్. ఈ వారం అంతా కూడా విజయోత్సవం చేత దేవుడు మిమ్మల్ని ఊరేగించును గాక. ఈ వారం అంతయు అనేకులు వాగ్దాన నెరవేర్పును పొందుకొందురు గాక. హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకుందామండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియులందరికీ, వారి కుటుంబాలకన్నిటికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ కూడా ఈ వారమంతయు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హ్యావ్ ఎ బ్లెస్డ్ అండ్ ప్రాస్పరస్ వీక్.